చిరంజీవి గారి అభిమాని ఉమామహేష్ గుంటూరు నుంచి ఆయన అక్కడ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్లో పాల్గొనడానికి వచ్చారు. 103 సార్లు ఆయన బ్లడ్ డొనేషన్ కూడా చేశారు. చిరంజీవి గారికి ఎప్పటి నుంచి అభిమాని అంటే తెలుసుకున్నాం. హాయ్ అండి. హాయ్. చిరంజీవి గారికి ఎప్పటి నుంచి మీరు అభిమాని? 43 ఇయర్స్ నుంచి 17 సంవత్సరాల వయసులో మొట్టమొదటిసారి ఆయన కలవటం జరిగింది శుభలేఖ శబ్దినోత్సవ వేడుకల్లో. అది వరకట్నం గురించి కదా సినిమా టాపిక్ మొత్తం. అయితే వరకట్నాలు శుభలేఖని ఆంధ్రభూమి సినిమా పత్రిక ద్వారా ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టారు వరకట్నాలు శుభలేఖ అనే టాపిక్ మీద. అయితే 4372 మంది రాస్తే అందులో 4 ప్రైజులు సెలెక్ట్ చేశారు, నేను 3 అమ్మాయిలు. ఆ శ్రద్ధను వచ్చే వేడుకలు ఇక్కడ సంధ్య 35 థియేటర్లో జరిగినాయి. అప్పటి నుంచి ఆయన మీద అభిమానం పెంచుకున్నాను. 18వ సంవత్సరం వయసులో ఈ రక్తదానం చేయటం మొదలుపెట్టాను. ఇప్పుడు నాకు 61. 103వసారి నిన్న రక్తదానం చేశాను. 98 సార్లు రక్తదానం చేసిన వ్యక్తి. చిరంజీవి స్ఫూర్తి అని యూట్యూబ్లో కొడితే నా గురించిన ఇంటర్వ్యూ వస్తుంది. అలాగే ఆ గుర్తింపు గౌరవం అనేది బ్లడ్ డొనేషన్ ద్వారా పొందాను. నేను యోగా మాస్టర్ని. అలాగే మా మిస్సెస్ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఎప్పుడు మీరు చిరంజీవి బర్త్డేకి బ్లడ్ డొనేషన్ చేస్తారని, అది మర్నాడు 23వ తారీఖు కదా, నాకు ఎప్పుడు ఇవ్వలేదని అంటే, చిరంజీవి నా లైఫ్లోకి వచ్చి 43 సంవత్సరాలు అయింది, నువ్వు వచ్చి 33 సంవత్సరాలు అయింది, అయినా భార్యను హృదయంలో పెట్టుకుని ప్రేమించడం, ఆ చిరంజీవి నెత్తి మీద పెట్టుకుని ఆరాధించడం అనేది అని చెప్పి కన్విన్స్ చేశాను. ఎన్నిసార్లు కలిసి ఉంటారు చిరంజీవి గారిని? 3 సార్లు కలిశాను. 2011లో ఆయన రక్తం అమ్మేసుకుంటున్నారని ఒక అపప్రద వచ్చింది. అప్పుడు మా గురువుగారి శిష్యులు ఒక 100 మందిని కలిసి అక్కడ జూబ్లీ హిల్స్లో బ్లడ్ బ్యాంక్ దగ్గర ఆయన సమక్షంలో ఇవ్వటం జరిగింది. అయ్యప్ప మాల వేసుకున్నారు, 100 మందితో ఫోటోలు తీసుకున్నారు. త్వరలో బహుశా ఆయన్ని మళ్ళీ పర్సనల్గా కలిసే అవకాశం రావచ్చని స్వామినాయుడు గారు చెప్పారు. అంటే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు, అసలు రక్తదానం అనేది చాలా ఎవరికి తెలియని టైంలో కూడా ఆయన ముందుకొచ్చి రక్తదానానికి పిలుపునిచ్చి అన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఇలాంటి కొన్ని వార్తలు రావడం అసలు ఎలా అనిపిస్తుంది ఫ్యాన్స్? అది చాలా దురదృష్టకరం. ఆయన్ని చిన్నప్పుడు సినిమా హీరోగా అభిమానించాం. తర్వాత ఆ వ్యక్తిత్వం, ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని అభిమానిస్తూ దశాబ్దాల తరబడి నాలాగే చాలామంది ఆయన అభిమానిస్తూ ఉన్నారు. ఆయన గురించి ఏదైనా తప్పుగా మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇంకా మొదటిసారి నేను 36 సార్లు ఇచ్చినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు యూఆర్ ద రియల్ హీరో అని చెప్పి ఆయన చేతుల మీదుగా రెడ్ క్రాస్ వాళ్ళు ఇక్కడ లయన్స్ క్లబ్ ద్వారా మొట్టమొదటి సన్మానం చేయడం జరిగింది. నేను గుర్తింపు గౌరవం అనేది ఆయన స్ఫూర్తి. మరి ఆయన కూడా మదర్ తెరిసా ఆదర్శంగా చెప్తారు. ఆ మహాతల్లి మీరెందుకు పెళ్లి చేసుకోలేదని అడిగితే ఎంత అద్భుతమైన సమాధానం చెప్పారంటే, నేను పెళ్లి చేసుకుంటే 2 బిడ్డలు నన్ను మదర్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు ప్రపంచం అంతా మదర్ అని పిలుస్తున్నారని ఒక గొప్ప సమాధానం చెప్పారు. అటువంటి గొప్ప త్యాగమూర్తిని ఆదర్శంగా తీసుకున్నారు చిరంజీవి గారు. ఆయన క్రమశిక్షణ, వ్యక్తిత్వం నచ్చి ఇలా దశాబ్దాల తరబడి నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ అమెరికాలో ఉన్నాము. అక్కడ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా వాళ్ళు నిర్వహించిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ అక్కడ రూల్స్ ఒప్పుకోకపోవటం వల్ల 5 సంవత్సరాలు కంటిన్యూగా అమెరికాలో ఉండాలి బ్లడ్ డొనేషన్ చేయాలంటే. అక్కడ 100వసారి బ్లడ్ డొనేషన్ చేయలేకపోయాను. ఇక్కడికి ఇండియా వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున 100 పూర్తి చేశాను. రెడ్ క్రాస్లో ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి 100 టైమ్స్ బ్లడ్ డొనేషన్ చేసిన దానికి హైయెస్ట్ ఇండివిజువల్ బ్లడ్ డోనర్ అవార్డు ఇచ్చారు. అదే రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు పిలిచి వాళ్ళు కూడా సన్మానం చేయటం జరిగింది. మానవతా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. మా ఇంట్లో ఈ బ్లడ్ డొనేషన్ సంబంధించి ఒక 100 అవార్డులు ఉంటాయి. ఇదంతా ఆయన స్ఫూర్తి. నిన్న స్వామినాయుడు గారి పిలుపు మేరకు వచ్చి 103వసారి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. రక్తదానం చేయటం వల్ల నీరసపడతాం, బలహీనపడతాం అనేది అపోహ మాత్రమే. నేను చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నాను. ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హెల్పింగ్ మేక్స్ హ్యాపీ.
ఆయన స్ఫూర్తి ఏంటంటే ఇఫ్ యూ సేవ్ ద వరల్డ్ విల్ సర్వ్ యూ, ఇఫ్ యూ లీవ్ ద వరల్డ్ విల్ లీవ్ యూ. సొసైటీకి మనం ఏదైనా చేసినట్టయితే అని మనకన్నీ అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో ప్రకృతి సహకరించుతుంది.